హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులను గురుమూర్తి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే తాను చంపాననడానికి ఆధారాలు లేవని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాడు. కోర్టులో సంగతి చూస్తానంటూ పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. దీంతో ఒక్క ఆధారం కూడా దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్ తో పాటు మిగతా వస్తువులను ఫోరెన్సిక్ టీంతో పోలీసులు తనిఖీ చేశారు. ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. చెరువులో కూడా గాలించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక అంతకుముందు గురుమూర్తి పోలీసులకు పలు కీలక విషయాలు చెప్పాడు. ఈ నెల 14న భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకెళ్లాం. అనంతరం పిల్లలను వారి అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి ఇంటికొచ్చామని చెప్పాడు. ఇంటికొచ్చాక భార్య తనతో గొడవ పెట్టుకుందని, తాళి తీసి మొహంపై విసిరిందని పోలీసులకు వివరించాడు. మాధవిని గోడకు అదిమి కొట్టి స్పృహ తప్పి పడిపోయిందని అనుకున్నానని, కానీ చనిపోయిందని తెలిపాడు. దీంతో మాధవి శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశానని చెప్పాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులను తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాల్ని కోసేశానన్నాడు. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను వేసి 6 గంటలు ఉడికించానని చెప్పాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోల్లో వేసి పొడి చేశానని, బోన్స్ ను కూడా బూడిదయ్యే వరకు కాల్చానని పోలీసులకు గురుమూర్తి చెప్పాడు. మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశానని, అనంతరం ఫినాయిల్ తో ఇంట్లో రక్తాన్ని శుభ్రం చేశానని చెప్పాడు. హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మీర్పేట హత్య కేసులో ఇప్పటికే సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. గురుమూర్తి అతి దారుణంగా భార్య వెంకట మాధవిను హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ఉడకబెట్టిన తర్వాత ఒక బకెట్లో డంప్ చేసి చెరువులో పడేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మాధవిని హత్య చేసినటువంటి బిల్డింగ్ లో మనం ఉన్నాము. మనం బిల్డింగ్ మొత్తం చూడొచ్చు. ఇప్పటికే మాధవి హత్య తర్వాత ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా లాక్ చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ హత్య కేసుకు ప్రధానమైనటువంటి కారణం అంటే ఆమెపై ఉన్నటువంటి అనుమానం వలన, లేకపోతే అసలు ఏం జరిగింది అనేది మాత్రం పైన చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఒకసారి పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాధవిను హత్య చేసిన తర్వాత గురుమూర్తి ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళ తల్లి ఎవరైతే మాధవి తల్లి ఉందో ఆమెకు సుబ్బమ్మకు సమాచారం ఇవ్వడం జరిగింది. మా ఇద్దరి మధ్య కూడా గొడవ తలెత్తింది 16వ తారీఖున. కాబట్టి ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయిందంటూ కూడా ఆమెను మభ్యపెట్టాడు. తర్వాత మాధవి తల్లి సుబ్బమ్మ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసుగానే పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం విచారణ జరుపుతూ ఉన్నారు. విచారణ జరిపేటువంటి క్రమంలో పోలీసులకు ఒక అనుమానం రావడం జరిగింది. ఎందుకంటే మిస్సింగ్ కేసు నమోదు అయిన తర్వాత పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే ఆ సీసీ ఫుటేజ్లో కేవలం మాధవి లోపలికి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ ఉంది తప్ప ఆమె బయటకు వచ్చినటువంటి ఫుటేజ్ లేదు. ఫుటేజ్ లేకపోయేసరికి పోలీసులు కూడా కొంత సస్పెక్ట్ చేయడం జరిగింది. మరోవైపు గురుమూర్తి కూడా ఆ 16, 17వ తారీఖు 2 రోజులు కూడా కొంత అనుమానాస్పదంగా తిరగడం జరిగింది. దీంతో ఆ అనుమానాస్పదంగా తిరగడం వల్ల పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. గురుమూర్తి హత్య చేసినటువంటి పక్క ఇంట్లో మనం ఉన్నాము. ఈ హత్య ఘటన వెలుగు చూసిన తర్వాత వీరందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం బిల్డింగ్లో అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే గురుమూర్తి భార్య నివాసం ఉంటున్నారు. అయితే 16వ తారీఖున ఇద్దరి మధ్య కొంత వివాదం తలెత్తింది, గొడవ తలెత్తింది. దీంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. చంపిన తర్వాత ఎలాగైనా డెడ్ బాడీని మాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం ఒక 2-3 ఓటీటీలో మూవీస్ చూశాడు. మరోవైపు కొన్ని క్రైమ్ సీన్స్ చూడడం జరిగింది. అందులో ఏ విధంగా డెడ్ బాడీని మాయం చేయాలంటూ కూడా తను గూగుల్లో సెర్చ్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి అవన్నిటిని చూసిన తర్వాత ఒక కటర్ తీసుకువచ్చి కటర్లో ఆమెను ఆ డెడ్ బాడీని మొత్తం కూడా పూర్తిగా
ఆమెను కట్ చేసి దాని తర్వాత దాన్ని ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టాడనేది ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. పోలీసులు విచారణలో మాత్రం ఇంకొన్ని విషయాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇంటి లోపల విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కొన్ని క్లూస్ సేకరించారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్లు అయితే మాత్రం ఇప్పటి వరకు కేవలం ఇది మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నాము, ఇందులో హత్య అయినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు గురుమూర్తి కూడా పోలీసులకు సహకరించడం లేదనేది ప్రస్తుతం పోలీసుల నుండి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను సరైనటువంటి సమాధానాలు చెప్పకుండా పోలీసులను కూడా ఒక దశలో మభ్యపెట్టాడు. మరోవైపు మాధవి తల్లి ఎవరైతే సుబ్బమ్మ ఉందో ఆమెను కూడా మభ్యపెట్టడం జరిగింది. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మభ్యపెట్టారు. కానీ గురుమూర్తి యొక్క సీసీ కెమెరాలో దృశ్యాలను చూస్తే కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ అనుమానాస్పదంగా ఉండడం వల్లనే కొంత అతన్ని సస్పెక్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయనేది మనకు ఉన్నటువంటి సమాచారం. చూడొచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఎవరు ఉన్నారో వారంతా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి కేసుగా మనం భావించాలి. కానీ పోలీసులు కూడా కొంత సమాచారం ఇవ్వడం లేదు, పోలీసులు కూడా కొంత సమాచారాన్ని దాచిపెడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక పోలీసుల దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మద్యం మత్తులోని ఇదంతా కూడా చేశాడనేది ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే మద్యం బాటిల్స్ కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటి వరకు ఇక్కడ వాసన అదే ఆ బాడీని కట్ చేసినటువంటి సమయంలో, మృతదేహాన్ని కట్ చేసిన సమయంలో కొంత వాసన వచ్చింది. వాసన వచ్చినటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే మాత్రం గురుమూర్తి వారిని కూడా మభ్య పెట్టాడు. ఏమని, కుక్క చనిపోయింది, కుక్క చనిపోవడం వల్లనే ఈ వాసన వస్తుందంటూ కూడా వాళ్ళను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసు విచారణ ఇప్పటికైతే మాత్రం ఊపందుకుంది. ఈ కేసులో కొన్ని క్లూస్ను కూడా సేకరించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మృతదేహానికి సంబంధించినటువంటి ముక్కలు కానీ కనీసం చిన్న ఆధారం కూడా పోలీసులకు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. పోలీసులకైతే మాత్రం చెరువులో పడేశానని చెప్తున్నప్పటికీ కూడా అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా ఈ వ్యవహారం ఇదంతా కూడా చేసి చెరువులో పడేశాడా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాలి. ఇప్పటికే గురుమూర్తి అయితే మాత్రం గతంలో ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ డిఆర్డిఓలో తను ఒక సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ కుటుంబ కలహాలు, ఆమె పైన ఉన్నటువంటి అనుమానంతో ఇంత దారుణానికి ఒడిగట్టాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలన్నిటికీ కూడా పోలీసులు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మీడియా ముందు అన్ని కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు గురుమూర్తి విచారణలో అయితే మాత్రం పొంతం లేని సమాధానాలు చెప్పడం, సరైనటువంటి కేసును పోలీసులను కూడా తప్పుదో పట్టించే విధంగా గురుమూర్తి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి పోలీసులు కూడా అదే శైలిలో వాళ్ళు పోలీసుల స్టైల్లోనే ఈ కేసును విచారణ జరుపుతున్నారు. అప్పటికైనా నోరు విప్పుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పోలీసులకి కేవలం సమాచారమే తప్ప ఇప్పటి వరకు కనీసం చిన్న క్లూ కూడా దొరకనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కనీసం ఇక్కడ స్థానికులు అంటే ముఖ్యంగా ఇక్కడ నివాసం ఉన్నవారు కూడా మాట్లాడడానికి కూడా కొంత జంకుతున్నటువంటి పరిస్థితి. గురుమూర్తి యొక్క ప్రవర్తన చూసి చాలా మంది మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ చంద్రిక.